రైల్వే స్టేషన్లు రాసిచ్చేస్తున్నారు. 94 కోట్లకు బెజవాడ అప్పగింత. దేశంలోని రైల్వే స్టేషన్లు ఇప్పటిలాగా ఉండవు. మొత్తం ప్రైవేట్ పెత్తనం వచ్చేస్తోంది. జస్ట్ రైళ్లు వచ్చి ఆగాలి, ప్రయాణికులను ఎక్కించుకోవాలి, వెళ్ళిపోవాలి. టికెట్ల బుకింగ్ అంతే. మిగతా వ్యవహారమంతా ఇక ప్రైవేట్ సంస్థలదే. క్లాక్ రూమ్, క్యాంటీన్, రెస్ట్ రూమ్ సహా చివరకు మంచినీళ్ల బాటిళ్లు ఎవరు ఏ ధరకు అమ్మాలో కూడా ప్రైవేటు వ్యక్తులే శాసిస్తారు. ప్లాట్ఫారం వెండర్స్ కూడా వాళ్ళ పెత్తనం కిందకే. అంతేకాదు, స్టేషన్ల ఆదాయం, అభివృద్ధి పేరిట రకరకాల వ్యాపారాలకు సదరు ప్రైవేటు సంస్థలు అద్దెకు ఇవ్వవచ్చు. వాళ్లే కొన్ని వ్యాపారాలను ప్రారంభించవచ్చు. ఆదాయం కోసం ఆ సంస్థలు రైల్వే స్టేషన్లను ఎలాగైనా వినియోగించవచ్చు. స్టేషన్ భూమిలో నిర్మాణాలు చేసుకోవచ్చు. స్టేషన్ ఫెసిలిటేషన్ మేనేజర్లు ఉంటారు. ఏకంగా 45 ఏళ్ల పాటు లీజు. ఇక అంతా వాళ్లే శాసిస్తారు. చివరకు స్టేషన్ల పరిధిలోని ఎయిర్ సిగ్నల్స్ పైన వాళ్లదే అధికారం. ఇప్పటిదాకా స్టేషన్ల నిర్వహణలో ఉన్న సిబ్బంది ఏమవుతారు? ఆ సంస్థలకు ఇష్టముంటే కొనసాగుతారు, లేదంటే వెళ్ళిపోక తప్పదు. అవును, రైల్వే మంత్రిత్వ శాఖ వేగంగా ఈ అప్పగింత ప్రక్రియను కొనసాగిస్తోంది. తొలి దశలో దేశంలోని కీలకమైనవి పెద్ద స్టేషన్లకు టెండర్లు పిలిచి అప్పగించేస్తున్నారు. మొత్తం 23 స్టేషన్లను ప్రైవేటీకరిస్తున్న ఈ దశలో 2 తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, సికింద్రాబాద్, విశాఖపట్నం కూడా ఉన్నాయి. ఇందులో విజయవాడ 94 కోట్లకు అప్పగిస్తున్నారు. ఈ టెండర్ ఫైనల్ అయినట్లే. విశాఖపట్నం 200 కోట్లకు, సికింద్రాబాద్ 282 కోట్లకు టెండర్లు పిలిచారు. అవెంతకు అమ్ముడుపోయాయో తెలియాల్సి ఉంది. ముంబై, లోకమాన్య, థానే, పూణే, హౌరా, అలహాబాద్, కాన్పూర్, జమ్మూ తావి, రాంచీ, బెంగళూరు కంటోన్మెంట్, యశ్వంత్పూర్, చెన్నై సెంట్రల్, భోపాల్, ఇండోర్, ముంబై సెంట్రల్, బాంద్రా, బోర్విలే, మన బెజవాడ, వైజాగ్, సికింద్రాబాద్ జాబితాలోనే ఉన్నాయి. మలిదశ మరిన్ని స్టేషన్లకు ఉంటుంది. ఇవి వాణిజ్యపరంగా మంచి స్టేషన్లు కావడంతో వీటికి ఫస్ట్ టెండర్ పెట్టారు. నిజానికి దీన్ని పూర్తిగా వ్యతిరేకించలేం. సేవల్లో కొంత నాణ్యత పెరగవచ్చు, కానీ ధరలు బాగా పెరగవచ్చు. సేవల విస్తృతి కూడా పెరగవచ్చు, కానీ ఏకంగా 45 ఏళ్ల పాటు స్టేషన్లపై పూర్తి స్థాయి పెత్తనాన్ని అప్పగించడం అనేది కూడా ఆందోళనకరం. ఒకసారి ప్రైవేట్ గుత్తాధిపత్యం స్టార్ట్ అయితే ఇక వాటి నుంచి ఈ స్టేషన్లను తప్పించడం అసాధ్యం.